ఒక ఊరిలో గంగు అనే ఒక గాడిద ఉండేది. గంగు చాలా తెలివైనది, కాని కొన్నిసార్లు సోమరితనం ప్రదర్శించేది. ఆ ఊరి పక్కనే ఒక పెద్ద నది ఉండేది. ఊరి ప్రజలు తమ సరుకులను మార్కెట్కు తరలించడానికి ఆ నదిని దాటవలసి వచ్చేది. గంగు యజమాని రామయ్య కూడా వ్యాపారి. అతను తన సరుకులను నది దాటి అవతలి ఊరికి తీసుకెళ్లి అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఒకరోజు రామయ్య తన సరుకుల కోసం గంగుని సిద్ధం చేశాడు. ఈసారి రామయ్య ఉప్పు బస్తాలను బండిపై వేసి గంగు వీపుపై ఉంచాడు. ఉప్పు బస్తాలు చాలా బరువుగా ఉన్నాయి. గంగు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవసాగింది. నది దగ్గరకు రాగానే దానికి నీళ్లు చూడగానే కొంచెం భయం వేసింది. నదిలో నీళ్లు లోతుగా ఉండటంతో పాటు ప్రవాహం కూడా బలంగా ఉంది. గంగు నెమ్మదిగా నదిలోకి దిగింది. బరువు ఎక్కువ అవ్వడం వల్ల నడవడానికి చాలా కష్టంగా ఉంది. నది మధ్యలోకి రాగానే గంగు కాలు జారి నీళ్లలో పడిపోయింది. ఉప్పు బస్తాలు నీటిలో కరిగిపోయాయి. బస్తాల బరువు ఒక్కసారిగా తగ్గిపోయింది. గంగు తేలికగా ఊపిరి పీల్చుకుని సులువుగా నది దాటింది. నది దాటిన తర్వాత గంగు చాలా సంతోషించింది. బరువు తగ్గిపోవడంతో ప్రయాణం చాలా సులువుగా జరిగింది. మరుసటి రోజు రామయ్య మళ్లీ ఉప్పు బస్తాలు వేసి గంగుని తీసుకుని మార్కెట్కు బయలుదేరాడు. ఈసారి గంగుకు ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. బరువు తగ్గించుకోవడం కోసం కావాలనే నదిలో పడిపోవాలని నిర్ణయించుకుంది. నది దగ్గరకు రాగానే గంగు యజమానిని పట్టించుకోకుండా నేరుగా నదిలోకి దిగి కావాలనే పడిపోయింది. ఉప్పు బస్తాలు మళ్లీ నీటిలో కరిగిపోయాయి. బరువు తగ్గడంతో గంగు సంతోషంగా నది దాటింది. రామయ్యకు గంగు కావాలనే ఇలా చేసిందని అర్థమైంది. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత కోపం వచ్చింది. ఈ గాడిద నన్ను మోసం చేసింది. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. మరుసటి రోజు రామయ్య మార్కెట్ నుండి దూది బస్తాలు తెచ్చాడు. వాటిని గంగు వీపుపై వేసి నది దాటడానికి సిద్ధమయ్యాడు. దూది బస్తాలు తేలికగా ఉండటంతో గంగు హాయిగా నడుచుకుంటూ వెళ్ళింది. నది దగ్గరకు రాగానే గంగు మళ్లీ బరువు తగ్గించుకునేందుకు పాత ప్లాన్ వేసింది. యజమాని చూస్తుండగానే కావాలనే నదిలో పడిపోయింది. కాని ఈసారి గంగు ఊహించనిది జరిగింది. దూది నీళ్లు పీల్చుకుని బరువుగా మారింది. గంగు లేవడానికి ప్రయత్నించినా బరువు ఎక్కువ అవ్వడంతో కదల్లేకపోయింది. నదిలో నుంచి బయటకు రాలేకపోయింది. రామయ్య నదిలోకి దిగి గాడిదను ఒడ్డుకు చేర్చాడు. గాడిద తన తెలివి తక్కువ పనికి చాలా పశ్చాత్తాపపడింది. తాను చేసిన పనికి సిగ్గుపడింది. యజమాని తనను క్షమిస్తాడో లేదో అని భయపడింది. రామయ్య కోపంగా ఉన్నా గంగు పశ్చాత్తాపం చూసి జాలిపడ్డాడు. నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించావు. కాని చివరికి నువ్వే నష్టపోయావు. తెలివిగా ప్రవర్తించాలి కాని దుర్బుద్ధితో కాదు అని హితవు పలికాడు. గంగు తన తప్పు తెలుసుకుని తన యజమానిని క్షమాపణ కోరింది. ఇకపై తన పనిని సక్రమంగా చేస్తానని వాగ్దానం చేసింది. రామయ్య గంగుని క్షమించాడు. గంగు కూడా తన తప్పు తెలుసుకుని మంచిగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఈ సంఘటన తర్వాత గంగు ఎప్పుడూ మోసం చేయాలని ఆలోచించలేదు. తన పనిని నిజాయితీగా చేసుకుంటూ యజమాని నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఊరి ప్రజలు కూడా గంగు ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి సంతోషించారు. నీతి: మోసం చేస్తే మోసపోక తప్పదు. దుర్బుద్ధి ఎప్పుడూ చేటు చేస్తుంది. మనం తెలివిగా ఉండాలి, కాని ఆ తెలివిని సక్రమమైన మార్గంలో ఉపయోగించాలి. నిజాయితీగా ఉంటే మన జీవితంలో సంతోషం, గౌరవం లభిస్తాయి.